Hi students, next class HTML hyperlinks. So here మనకి hyperlinks. HTML links are nothing but the hyperlinks. Hyperlinks are used to navigate between web pages by clicking on words and images. మీరు ఏదైనా ఒక వర్డ్ని క్లిక్ చేసినా లేదంటే ఒక ఇమేజ్ని క్లిక్ చేసినా మనకేమవుతుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ లేదంటే నెక్స్ట్ వెబ్ అడ్రస్ కానీ ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటాం హైపర్ లింక్ అని. ఇందులో మనకి యాంకర్ ట్యాగ్. సో ఇప్పుడు మనకి యాంకర్స్ ఏం చేస్తారు? సో మీరు వచ్చి మాట్లాడండి లేదంటే ఈ విధంగా ఇలా చేయాలని మొత్తం అందరికీ కోఆర్డినేషన్ అనేది యాంకర్స్ ఇస్తారు కదా. అలాగే ఇక్కడ యాంకర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఒక టెక్స్ట్ని కానీ ఇమేజెస్ని కానీ జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్గా మనం ఆల్రెడీ డిఫాల్ట్ ఇచ్చేస్తాం ముందే అడ్రస్ని. ఆ అడ్రస్ కానీ ఆటోమేటిక్గా ఏమవుతుంది అది ఓపెన్ అయిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటాం యాంకర్ ట్యాగ్ అని చెప్పాలి మనం. ఈ యాంకర్ ట్యాగ్ సింటాక్స్ వచ్చి ఏ ఎలా తీసుకుంటాం? కంపల్సరీగా మనం ఏం చేయాలి? /a తో క్లోజ్ చేయాలి. ట్యాగ్స్లో కంపల్సరీగా మనం ఏది ఓపెన్ చేస్తాం అది మనం క్లోజ్ అనేది చేస్తూ ఉండాలి. తర్వాత వచ్చి మనకి అట్రిబ్యూట్ ఆఫ్ యాంకర్ ట్యాగ్. సో మనకి అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఎంటిటీ అనేది స్టూడెంట్ నేమ్ అని తీసుకున్నాం అనుకోండి, అట్రిబ్యూట్స్ ఏమొస్తాయి? కృష్ణ, మురళి, రాధ, లక్ష్మి, ఈ నేమ్స్ అని ఏమవుతాయి? అట్రిబ్యూట్స్ అవుతాయి. సో ఇక్కడ నాకు ఏంటి? యాంకర్ ట్యాగ్. సో ఇందులో అట్రిబ్యూట్స్ ఏముంటాయంటే మనకి 2 థింగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి href అట్రిబ్యూట్. సో ఇందులో మనకి href మీన్స్ హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. ఇక్కడ మనకి రిఫరెన్స్ అనే వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు ఎనీ ఎంఎన్సీ కంపెనీ, మీరు సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏదంటే ఒక పెద్ద బిగ్ కంపెనీకి వెళ్ళారు జాబ్కి, అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు ఏం చేస్తారు? ఎంప్లాయ్ ఐడి మీ రెజ్యూమ్ మీద వేస్తారు, అది రిఫరెన్స్ అంటే ఏంటి? సో ఇన్ కేస్ ఎటువంటి అంటే ఈ పర్సన్ ఆ పర్సన్ రెఫరెన్స్ ఇచ్చాడంటే అంత ఇదే కష్టపడి వర్క్ చేస్తాడని అర్థం. అలాగే ఇక్కడ రిఫరెన్స్ అంటే ఏంటి? మనం దాని అడ్రస్ని ఫస్టే మనం ఇందులో ఇచ్చేస్తాం. ఇవ్వగానే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికి వచ్చి మనకి ఏంటండి? యాంకర్ ట్యాగ్ href ఈక్వల్ టు URL. లింక్ టెస్ట్ /a. చూడండి మనకి href హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. URL మీన్స్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. చూడండి ఇక్కడ మనకి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనేది ఎందుకు తీసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి కానీ ఎస్బీఐ కానీ ఐబిపిఎస్ కానీ ఎనీ ఆర్గనైజేషన్స్ రిలీజ్ ద నోటిఫికేషన్స్. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ అప్లికేషన్స్ ఫిలప్ చేస్తాం కదా మనందరం. చేస్తున్నప్పుడు మనకి యూఆర్ఎల్ ఇస్తాడు. ఆ ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ అన్నది మనం తీసుకొని మనం పేమెంట్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ఆ పేమెంట్ ఇస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ మనీ అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఇది వరకు ఏమయ్యేదంటే ఒక అడ్రస్ ఇచ్చేవాడు, బట్ ఆ అడ్రస్ సేమ్ ఫేక్ అనమాట. ఫేక్ మెంబర్స్ కూడా చాలామంది ఉండి మనం ఏదైనా పేమెంట్ ఇస్తుంటే కరెక్ట్
ఆర్గనైజేషన్కి వెళ్ళకుండా డిఫరెంట్ ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతున్నాయి మనీ. సో ఆ ప్రాబ్లం రాకుండా యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఆ యూఆర్ఎల్ అనేది ఒక్కరికి మాత్రమే చెందింది. ఇప్పుడు యాక్చువల్గా మన జీమెయిల్ ఉంటుంది కదా, rajesh@gmail. సో ఇక్కడ చూడండి, మనకి rajesh@gmail అని ఇచ్చేసాను నేను. అలా ఇచ్చిన తర్వాత rajesh@gmail ఎవరైనా క్రియేట్ చేయగలరా ఒకసారి ఇచ్చిన తర్వాత? సో ఏమడుగుతుంది, రాజేష్ 19 అని, రాజేష్ 21 అని, రాజేష్ స్టూడెంట్ అని ఏదో సంథింగ్ నేమ్స్ అడుగుతుంది తప్ప మనకి ఎట్టి పరిస్థితుల్లో సేమ్ డిఫాల్ట్ ఇవ్వదు. అలాగే ఇక్కడ కూడా ఒక అడ్రస్ అనేది ఒకసారి వచ్చిందంటే మనకి అది ఎవరికి అసైన్ అనేది అవ్వదు. దాన్ని ఏమంటాం, యూఆర్ఎల్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో ఇక్కడ లింక్ టెస్ట్ అనేది ఇస్తాం, తర్వాత /a తో మనం ఏం చేస్తాం, క్లోజ్ అనేది చేస్తాం. తర్వాత నెక్స్ట్ వన్, నేమ్ అట్రిబ్యూట్. నేమ్ అట్రిబ్యూట్ సో మనం ఇందాకేమన్నాం, హైపర్ లింక్ అంటే ఒక లింక్ ఇచ్చాం. ఎక్కడ ఏం చేస్తామంటే మనం కంపల్సరిగా ఒక నేమ్ అనేది ఇచ్చుకుంటాం అనమాట. ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకొని మనం ఏం చేస్తాం, ఇక్కడ లింకింగ్ టెస్ట్ అంటే ఇక్కడ వెబ్సైట్ అడ్రసెస్ తెస్తాం అనమాట. మనం సమ్ సైట్స్ అని క్లోజ్ చేసేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, నేమ్ అట్రిబ్యూట్ ఏం చేస్తాం, ద నేమ్ అట్రిబ్యూట్ అలౌస్ an anchor tag to be used to point to specific place on the web page. మన వెబ్ పేజ్లో ఏ విధంగా ఏ వెబ్ అడ్రస్ మధ్యలో ఇచ్చామనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ వచ్చి హైపర్ లింక్స్ ఈజ్ ద 4 types. హైపర్ లింక్స్ ఎన్ని టైప్స్? 4 types. ఫస్ట్ వన్ క్లికబుల్ టెస్ట్ hyperlink. Second one, clickable image hyperlink. Next one, made to hyperlink. Next one, intra document hyperlink. So how many links is there? First one, clickable test hyperlink. మనం దేన్నైనా సరే ఒక టెస్ట్ అనేది ఉంటుంది, రిజల్ట్. మనం రిజల్ట్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, దానికి సంబంధించి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, లేదంటే నెక్స్ట్ పేజ్ అలా తీసుకోవచ్చు. తర్వాత క్లిక్బుల్ ఇమేజ్ హైపర్లింక్, ఒక ఇమేజ్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, నాకు ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది పెద్ద అవుతుంది, లేదంటే దానికి సంబంధించి ఇంకో ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మెయిల్ టు హైపర్లింక్, కొన్ని సందర్భాల్లో మనకి మెయిల్స్ ఇస్తాడు, ఆ కింద వెబ్ అడ్రస్ మెయిల్ అడ్రస్ ఇస్తాడు, మెయిల్ క్లిక్ చేయగానే మనకి మెయిల్ అనేది సెండ్ చేసి ఇచ్చారనమాట. తర్వాత ఇంట్రా డాక్యుమెంట్ హైపర్ లింక్స్. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ ఏంటి, క్లిక్బుల్ టెస్ట్ హైపర్ లింక్స్. సో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ద లింక్ ట్యాగ్ హ్యాస్ 3 sections. The address of the reference document, a piece of text,
డిస్ప్లే హ్యాస్ ఎ లింక్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ మనం ఏం చేయాలి, కంపల్సరీగా అడ్రస్ ఇవ్వాలి, రిఫరెన్స్ కూడా ఇవ్వాలి, తర్వాత క్లోజ్ అనేది చేయాలి మనం. సో దానికి సంబంధించి మనకి ఏ అనేది ఎందుకు రాస్తాం, యాంకర్ ట్యాగ్ కాబట్టి ఏ HRF హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ ఈక్వల్ టు 1.html. అంటే ఆల్రెడీ నేను ఒక 1.html ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తాను, అది ఇక్కడ రాశాను. నెక్స్ట్ పేజ్ తర్వాత యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాం మనం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేస్తాం, హైపర్ టెక్స్ట్ రిఫరెన్సెస్ ఏంటి 1.html. ఇది ఆల్రెడీ నేను క్రియేట్ చేసి సిస్టమ్లో ఉంచాను కాబట్టి ఇది ఇవ్వగానే నేను ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అనే పేజ్ అవుట్పుట్లో లేదా నెక్స్ట్ పేజ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయగానే నాకు ఏమవుతుంది 1.html అనేది ఓపెన్ అవుతుంది. ఇది క్లిక్ చేయగానే ఇది మిస్ అయిపోయి 1.html అనేది విజువలైజేషన్ అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి నాకు HRF ఈక్వల్ టు HTTP www.gmail.com index.html some site slash a. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, HRF అని చేస్తున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ మనం చేసే HTML అంతా కూడా ఏంటి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్, దాన్ని ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఎందుకంటే ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఈ HTTP అనేది రావాలి. ప్రోటోకాల్ మీన్స్ ఏ సెట్ ఆఫ్ రూల్స్. ఈ సెట్ ఆఫ్ రూల్స్ అన్ని కలిస్తేనే మనకి ఈ వెబ్ పేజెస్ అనేవి ఒకదాని నుంచి ఒకటికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో చూడండి, మీరు ఏదైనా ఒక వెబ్సైట్ని మీరు జస్ట్ gmail.com అని కొట్టినా అక్కడ మీకు డిఫాల్ట్గా మీకు కనిపిస్తుంది. మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయం HTTP ఇలా :/www. సో gmail.com అనేది వస్తుంది. మనం ఇన్బాక్స్లోకి వెళ్తే ఇన్బాక్స్ అని, లేకపోతే కంపోజ్లోకి వెళ్తే కంపోజ్, అక్కడ అడ్రస్ URLలో మనకి మారుతూ ఉంటుంది అనమాట. అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఏంటి సమ్ సైట్ ఉంది, ఆ సమ్ సైట్ నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, ఈ www.gmail.com index.html అనేది నాకు ఓపెన్ అవుతుంది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే రెండింటికి సంబంధించి స్మాల్ ప్రోగ్రామ్ మీకు రాసి నేను చూపిస్తాను. సో మనం HTML రాయాలంటే కంపల్సరీ ఏం చేయాలి, HTML ఓపెన్ చేస్తాం, తర్వాత హెడ్, తర్వాత టైటిల్లో లింకింగ్ పేజెస్ అని ఇస్తాం, అంటే ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉండేలా అనమాట. టైటిల్ క్లోజ్ చేస్తాను, ఇక్కడ హెడ్ కూడా క్లోజ్ చేస్తాం, తర్వాత బాడీ ఓపెన్ చేశాను. ఇందులో మనం ఏం చేస్తాం, సో మనకి ఒకసారి మీకు రిమెంబర్ చేయడానికి మనకి హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్గా 6 హెడ్డింగ్స్ ఉంటాయి. H1 నుంచి H6. H1 అంటే బిగ్ సైజ్గా వస్తుంది, H2 అంటే ఒక సైజ్ తగ్గుతుంది, H3 అంటే ఇంకా తగ్గుతుంది, H6 వరకు వెళ్ళడానికి స్మాల్ సైజ్ వరకు వస్తుంది మనకి. అది ఒకసారి చెప్పడానికి H2 అనేది రాస్తాను, యూజింగ్
hypertext links. P for paragraph. Observe చేయాలి మనం A href hypertext reference equal to 1.html నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఏం చేస్తాం స్లాష్ ఏ అని ఇచ్చాం తర్వాత ఏ href equal to www.aknu.ac.in వెబ్ అడ్రస్ అనేది ఎంతైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం, స్మాల్ అవ్వచ్చు, బిగ్ అవ్వచ్చు. సో ఇక్కడ దాని డిస్క్రిప్షన్ ఇక్కడ రాస్తున్నాను, లింకింగ్ టు అనదర్ వెబ్సైట్. తర్వాత పారాగ్రాఫ్ అనేది క్లోజ్ చేస్తున్నాను, తర్వాత బాడీ కూడా క్లోజ్ చేస్తున్నాం, తర్వాత HTML కూడా క్లోజ్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, HTML ఓపెన్ చేసాం, తర్వాత హెడ్ ఓపెన్ చేసాం, తర్వాత ఏంటి టైటిల్ ఏం రాసాం, లింకింగ్ పేజెస్ అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి లింకింగ్ ఇస్తున్నాం. అంటే లింకింగ్ ఎందుకు, దాన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ మనకు ఓపెన్ అవ్వాలి కాబట్టి. సో హెడ్, తర్వాత బాడీ ఓపెన్ చేసాం, H2 యూజింగ్ హైపర్టెక్స్ట్ లింక్స్, తర్వాత P, తర్వాత ఏ href హైపర్టెక్స్ట్ రిఫరెన్స్. ఏమి ఇచ్చాను ఇక్కడ నేను సిస్టంలో మామూలుగా చేస్తాను కాబట్టి 1.html, ఇది వెబ్సైట్ అడ్రస్ కాదు. ఎందుకు వెబ్సైట్ అడ్రస్ అంటే కంపల్సరీగా www.com అని నేను కంపల్సరీగా ఇవ్వాలి, లేదంటే ఇలా www. ఏ సంథింగ్ ఒక నేమ్ ఇచ్చి ఇవ్వాలి కంపల్సరీగా. ఇది మామూలుగా చేసాం. నెక్స్ట్ పేజ్ అంటే నాకు అవుట్పుట్లో నెక్స్ట్ పేజ్ అని చోటన నేను క్లిక్ చేయగానే ఏమవుతుంది, నాకు 1.html అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఏ href, సో ఇక్కడేంటి www.aknu.ac.in అని నొక్కాను. సో దాన్ని క్లిక్ చేయగానే నాకు ఏమవుతుంది, ఇక్కడ వెబ్సైట్, సో లింకప్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అన్నమాట. తర్వాత ఏం చేసాం, యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసాం, పారాగ్రాఫ్ క్లోజ్ చేసాం, బాడీ క్లోజ్ చేసాం, HTML కూడా క్లోజ్ చేసాం. ఇది దేనికి ఎగ్జాంపుల్, ఇది క్లికబుల్ టెక్స్ట్ హైపర్ లింక్ అనేది. సో మనకి నెక్స్ట్ వన్ వస్తే ఏమవుతుంది, క్లికబుల్ ఇమేజ్ హైపర్ లింక్. సో ఇక్కడికి వచ్చినప్పటికీ ఇన్ దిస్ కేటగిరీ అండ్ ఇమేజ్ will be made to behave as a hyperlink. Clicking on the image pictures the specified HTML document to make pictures has hyperlink. We have to amend the image and anchor tag. ఇక్కడ మనకి మెయిన్గా యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటంటే IMG అని ఉపయోగిస్తాం. తర్వాత ఏ మీన్స్ యాంకర్ ట్యాగ్స్. ఇక్కడ మనకి సెంటెక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లికబుల్ దేని మీద క్లిక్ చేసుకుంటున్నాను, ఇమేజ్ హైపర్ లింక్ క్లికబుల్ ఇమేజ్ హైపర్ లింక్. చూడండి దీని సెంటెక్స్ వచ్చి మనకి ఏ href equal to address img means image. src అంటే ఇక్కడ సోర్స్ అని అర్థం వస్తుంది మనకి. ఇమేజ్ అడ్రస్ width equal to n, height equal to n,
సో మనకి ఇక్కడ సింటాక్స్ చూస్తే ఏమవుతుంది, ఏ హెచ్ఆర్ఎఫ్ యాంకర్ ట్యాగ్ హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అడ్రస్ అనేది వస్తాం ఇక్కడ. తర్వాత ఏం చేస్తాం, ఇమేజ్ సోర్స్. మనకి ఇమేజ్ సోర్స్ అంటే మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం ఫోటో తీస్తాం, ఫోటోని సిస్టంలో మనం స్టోర్ చేస్తాం. ఎక్కడ స్టోర్ చేస్తాం, మై కంప్యూటర్స్లో ఈ డ్రైవ్లో డి డ్రైవ్లో ఎక్కడో స్టోర్ చేస్తాం. ఆ వెబ్ అడ్రస్ అంతటినీ కూడా నాకు కావాలి. ఏంటి, లోకల్ డిస్క్ సి ఓఎస్ చేస్తాం కదా. సో డెస్క్టాప్ నుంచి ఏం చేస్తాం మనం, ఆటోమేటిక్గా ఈ డ్రైవ్ కానీ డి డ్రైవ్ కానీ ఆ డ్రైవ్లోంచి మన ఇమేజెస్ నుంచి పర్టికులర్గా ఏదో సంథింగ్ డేట్ కానీ లేదంటే రాజేష్ ఫోటో అని కానీ ఏదో సంథింగ్ కూడా తీసుకుంటాం. ఇమేజ్ అడ్రస్ అనేది ఇవ్వాలి. విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేది మనం కంపల్సరీగా చూసుకోవాలి. తర్వాత ఏం చేస్తాం, యాంకర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. సో దానికి సంబంధించి కూడా స్మాల్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇదంతా ఏంటి, ఇమేజ్ని క్లిక్ చేస్తే ఏ విధంగా ఓపెన్ అవుతుంది మనకి అనే దానికోసం. ఇమేజ్ లింక్స్, టైటిల్ క్లోజ్ చేస్తాం. తర్వాత బాడీ ఓపెన్ చేయాలి. తర్వాత పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. తర్వాత హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు 1.html సో మనకి ఈ క్లిక్బుల్ ఇమేజ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం, HTML అనేది రాస్తాం, తర్వాత హెడ్ రాస్తాం, తర్వాత టైటిల్. ఈ టైటిల్లోనే ఏం రాస్తాను, ఇమేజ్ లింక్స్ అని ఇచ్చాను. సో టైటిల్ క్లోజ్ చేస్తాం, తర్వాత హెడ్ క్లోజ్ చేస్తాం, బాడీ, తర్వాత పారాగ్రాఫ్. సో మన ప్రతి ప్రోగ్రాంలో పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, ఎందుకంటే యూ రిమెంబర్ ద ఫార్మాటింగ్ ట్యాగ్స్, బేసిక్ ట్యాగ్స్. మనకి ట్యాగ్స్ అన్ని మనకి రిమెంబర్ అవుతూ ఉండాలి కంపల్సరీ. అందుకు href ఈక్వల్ టు 1.html. తర్వాత ఇమేజ్ సోర్స్, ఇమేజ్ img మీన్స్ ఇమేజ్, సోర్స్ ఇమేజ్ 1.jpg. సో ఇది మనకి ఎక్స్టెన్షన్, ఈ ఫోటోగ్రాఫ్ సంబంధించి ఎక్స్టెన్షన్ తీసుకుంటాం. విడ్త్ 50, హైట్ 50. తర్వాత /a యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం, తర్వాత పారాగ్రాఫ్ కూడా క్లోజ్ చేస్తాం, బాడీ క్లోజ్ చేస్తాం, HTML కూడా క్లోజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద క్లిక్బుల్ ఇమేజ్ హైపర్ లింక్. మనం ఒక ఇమేజ్ని క్లిక్ చేస్తే మనకి